యా ఓకే సరే అమర్నాథ్ గారు సో చెప్పండి మళ్ళీ తాజా ట్రెండ్స్ కనుక మనం చూస్తే మమతా బెనర్జీ మళ్ళీ వెనకంజలో వెళ్తున్నట్టుగా కనిపిస్తోంది భవానీపూర్లో చాలా టైట్ ఉంది. ఎందువల్ల ఇట్లా అంటే అక్కడ ముఖ్యమంత్రిగా ఉండబట్టి ఆవిడ ఈ రకమైనటువంటి పోరాటం ఆవిడ చేయగలుగుతుందా లేకపోతే మమతా మీద ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కానీ క్వాలిటీస్ కానీ అక్కడ ఉన్న ప్రజలకు ఏర్పడి ఉండొచ్చా? అంటే ఇప్పుడు యాక్చువల్గా మమతా బెనర్జీ అంటే ముందు 30 సంవత్సరాలు ఎప్పుడైతే కమ్యూనిస్ట్ పార్టీ అక్కడ గెలిచిందో అప్పటి నుంచి కూడా ఒక్క మధ్యలో బుద్ధదేవ్ భట్టాచార్య తప్పితే ఆ బాసు గారు కావచ్చు తర్వాత మమతా బెనర్జీ ఇద్దరు కూడా బెంగాల్ను వెనుకంజల అంటే అభివృద్ధి పథంలో కాకుండా రెట్రోగ్రెసివ్గా పూర్తిగా దారుణమైన పరిస్థితులలోకి వెనుకకు నెట్టారు బెంగాల్ సమాజాన్ని. బెంగాల్లో యువతకు ఉద్యోగాలు రావు, మహిళలకు రక్షణ ఉండదు, చిరు వ్యాపారస్తులు బతికే పరిస్థితి ఉండదు. బెంగాల్ నుంచి లేబరర్స్ అనేక రాష్ట్రాలలోకి వెళ్ళి మైగ్రేట్ అయిపోతూ ఉంటారు. అక్కడ చదువుకుందామంటే సరైన ఫెసిలిటీస్ ఉండవు. ఎవరైనా మంచి ఫెసిలిటీస్ ఉన్నదని మెడికల్ కాలేజీకి వెళ్తే అక్కడ రేపులు జరుగుతూ ఉంటాయి, మర్డర్స్ జరుగుతూ ఉంటాయి. ప్రతి ఊర్లలో గ్రామ సందేశ్ కాలీ లాంటి చోట కనీసం లేబర్ పని చేసుకునే మహిళలను కూడా వదిలిపెట్టకుండా దారుణాతి దారుణంగా వాళ్ళను హత్యలు చేయడము, అత్యాచారాలు చేయడము అనేది ఒక ట్రెండ్ గా మారిపోయింది. అంటే బెంగాల్ ఇట్లానే ఉంటది, ఇక బెంగాల్లో బతకాలంటే దీనికి అడ్జస్ట్ కావాలా, లేకుంటే వేరే రాష్ట్రానికి పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్ళాలి అనే పరిస్థితికి హిందూ సమాజాన్ని తీసుకొచ్చిన మమతా బెనర్జీని పూర్తిగా అక్కడ ఉన్న సమాజం అంటే బెంగాల్ సమాజం, మనం ఇక్కడ బాంబ్స్ బ్లాస్ట్ అండ్ భద్రలోక్ అంటాం. ఈ భద్రలోక్ సమాజం అనేదాన్ని మార్చడం అంత ఈజీ కాదు. భద్రలోక్ సమాజం కూడా అంటే బెంగాల్ను అపరిమితంగా పూజించే ఆరాధించే భద్రలోక్ సమాజం కూడా ఈరోజు మమతా బెనర్జీని అసహించుకునే ఒక పొజిషన్లోకి వచ్చేసింది. ఎందుకంటే ఈరోజు ఎట్లా అయిపోయిందంటే మమతా బెనర్జీ పరిస్థితి, నేను లాస్ట్ టైం 2021 కానీ 2026 రెండింటిని కంపేర్ చేస్తున్నాను. 74 సిట్టింగ్ స్థానాలలో ఆ సిట్టింగ్ ఎమ్మెల్యేలను కాదని కొత్త వాళ్ళకు టికెట్ ఇచ్చింది. అయితే కొత్త వాళ్ళకు టికెట్ ఇచ్చడం తప్పు కాదు, యూత్ కు మహిళలకు ఇస్తే తప్పేం లేదు. కానీ ఆ కొత్త వాళ్ళలో అనేక హిందూ మెజారిటీ ప్లేసెస్ లో కాన్స్టిట్యుయెన్సీస్ లో ముస్లింలకు టికెట్ ఇవ్వడం జరిగింది. సో ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ పరగనాస్ తీసుకున్నారు అనుకో, ఇప్పుడు ఫాల్టా అని ఏదైతే ఉందో అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే వాజ్ హిందూ, అక్కడ జహంగీర్ ఖాన్ అనేటానికి ఇచ్చింది. అక్కడ పెద్ద గుండా, వాడు అందరిని బెదిరించడము, చంపుతా అని చెప్పడం. అందు గురించే ఇప్పుడు బై ఎలక్షన్ నిర్వహిస్తున్న 21 మే రోజు. సో నేను అనేది ఏంటంటే ఈ డైమండ్ హార్బర్ మోడల్ ఏదైతే అభిషేక్ బెనర్జీ అంటే మమతా బెనర్జీ టీఎంసీ గెలిచింది, అభిషేక్ బెనర్జీ టీఎంసీ ఓడిపోతున్నది. ఇది చాలా క్లియర్ గా కనబడుతున్నది. అభిషేక్ బెనర్జీ ఎప్పుడైతే టీఎంసీ ఇదంతా నాదే అనే విధంగా ఓన్లీ ముస్లిం అప్పీజ్మెంట్ కావచ్చు, లేకుంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ అప్పీజ్మెంట్ కావచ్చు, ఈ విధంగా వారు ఎప్పుడైతే చేయడం స్టార్ట్ చేశారో అప్పటి నుంచి బెంగాల్లో ఒక పెద్ద చేంజ్ అయితే కనబడ్డది. అయితే నేను ఇంకొక మాట చెప్తాను శివప్రసాద్ గారు, చిన్న అబ్జర్వేషను. మొత్తం 5 రాష్ట్రాలను గమనిస్తే, 5 రాష్ట్రాల ఎన్నికల విజయాలను మనం ఎవరెవరు పార్టీలు ఎక్కడెక్కడ ఎట్లా గెలిచారన్నది గమనిస్తే దాదాపుగా ఒక విషయం చాలా క్లియర్గా కనబడుతున్నది, ప్రస్ఫుటంగా. ఏంటంటే మహిళలు యువత ఎక్కడైనా సరే, మహిళలు యువత ఎవరిని కోరుకుంటే వాళ్ళని గెలిపించారు, ఎవరిని వాళ్ళు వద్దనుకుంటే వాళ్ళని ఓడగొట్టారు. నేను ఇందాక ట్రెండ్స్ చూస్తుంటే నాకు క్లియర్గా కనబడుతున్నది. అనేక చోట్ల ఏ పార్టీ నుంచి కంటెస్ట్ చేసినా సరే కొత్త వాళ్ళు, యువత, మహిళలు చాలా అద్భుతంగా గెలుస్తున్నారు. అంటే అరే ఈమె గెలుస్తుందా లేకుంటే ఈ యంగ్ అబ్బాయి గెలుస్తాడా అనే చోట్ల అలాంటి ఆశ్చర్యకరంగా ఇప్పుడు విజయ్ పార్టీ కావచ్చు, ఈవెన్ భారతీయ జనతా పార్టీ పంజాబ్ మన బెంగాల్లో కావచ్చు, అస్సాంలో కావచ్చు, ఇట్లా అనేక చోట్ల మీరు ఆ ట్రెండ్స్ ఇంకొంచెం లోతుగా పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది. యువత, మహిళలు ఈ రెండు ఏదైతే గ్రూప్స్ ఉన్నాయో మేజర్ సెక్షన్స్, వీరు ఎవరినైతే గెలిపిద్దాం అనుకున్నారో వాళ్ళు గెలిచారండి, వీరు ఎవరినైతే ఓడగొడదాం అనుకుంటున్నారో వాళ్ళు ఓడిపోయారు. మమతా బెనర్జీ పైన యువతకు ఎప్పుడైతే మహిళలకు యువతకు అసహ్యం ఏర్పడ్డదో మమతా బెనర్జీని తీసిపడేస్తున్నారు. సో ఈ మొత్తం 5 రాష్ట్రాలలో ఇది ఒక మేజర్ ట్రెండ్ గా మనకు కనబడుతున్నది. సో రాబోయే ఎలక్షన్స్ లో అంటే ఎప్పుడు ఎలక్షన్ జరిగినా, ఏ రాష్ట్రంలో జరిగినా, ఏ పార్టీ పోటీ చేసినా కూడా ఈ 2 విషయాలను మాత్రం ఖచ్చితంగా హై ప్రయారిటీలో పెట్టుకోవాలనేది అర్థమవుతున్నది. ఓకే, థ్యాంక్ యూ.